ఇరకాటంలో బీజేపీ సిబిఐ కాళేశ్వరం విచారణ బాధ్యతలు. ఇక మొన్నటిదాకానేమో బీజేపీ పార్టీ వర్గీయులందరూ కూడా బాగా ఉత్సాహంగా ఎంతో ఎమోషన్గా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే వాళ్ళ నాయకుల పేర్లు వద్దు, ఎందుకు పేర్లు చెప్పడం కూడా వద్దు, బీజేపీలో ఉన్న నాయకులందరూ కూడా మహామేధావులు, ఒకరిని మించి ఒకరు. అరే నిన్ను పెళ్ళికి రాకుండా చేసిండు, జైలు నుంచి పెళ్ళికి వచ్చేటప్పుడు కూడా నేను చాలా ఇబ్బంది పెట్టిండు, ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నావు, తొందరగా వాళ్ళని జైల్లో వాడేయని చెప్పేసి అన్నాడు. ఏదైతే ఏమైంది, నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం అవినీతిని నేను మామూలుగా చేయను, సిబిఐ ఎంక్వైరీకి ఈరోజే ఇస్తున్నా, సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత శిక్షకు అర్హులైన అందరినీ కూడా సిబిఐ ఏ విధంగా చెప్తే ఆ విధంగా శిక్ష వేయడం అనేది జరుగుతుందని చెప్పింది. ఇప్పుడు బీజేపీకి నెత్తిగొక్కున్నట్టే అయింది. ఇప్పుడు పరిస్థితి ఏంది, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు దొంగల, బీజేపీ వాళ్ళు దొంగల, అసలు దొంగలు ఎవరు అనే విషయం పైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలన్నీ కూడా బయటకు రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, ఎంక్వైరీ ఆలస్యమైతే కమలం పార్టీపై అనుమానాలు, చర్యలు తీసుకోకపోతే రాజకీయంగా విమర్శలు, ఇప్పటికే బీఆర్ఎస్తో రహస్య స్నేహం అంటూ ఆరోపణలు. 100% బీఆర్ఎస్ బీజేపీ పైన ఎన్నో అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తెలంగాణలో మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఏదేమైనా కూడా మన బయటకు వచ్చేసింది. ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్యనటువంటి రహస్య స్నేహాలు మాత్రం ఉన్నాయి. యాక్షన్ తీసుకుంటే బీఆర్ఎస్ మరింత వీక్, బీజేపీకి ప్లస్సా అనే విషయం పైన ఈ వార్త ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవకతవకలపై నిజం నిగ్గు తేల్చాల్సిన బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ అంశం బీజేపీని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఒకవేళ ఈ కేసు సిబిఐ త్వరితగతిన విచారించి దోషులను శిక్షిస్తే కమలం పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా సాగదీస్తూ విచారణ నీరు కాస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం లేకపోలేదు. ఫలితంగా అది కమలం పార్టీ భవిష్యత్తుకు మచ్చగా మారే ఛాన్స్ ఉన్నది. విచారణ టైంలో సిబిఐ దూకుడు ప్రదర్శించకపోతే ఆ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు కాంగ్రెస్ లీడర్లు రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతుందని సమయం వచ్చినప్పుడల్లా హస్తనేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి టైంలో విచారణ పురోగతి లేకపోతే గులాబీ పార్టీ లీడర్లు బీజేపీ రక్షించే ప్రయత్నాలు చేస్తుంటూ అటాక్ చేసే అవకాశం ఉంది. అంటే విచారణ అనేది సిబిఐ కూడా త్వరితగతిన చేస్తేనే వాట్ ఈజ్ వాట్ బీజేపీకి మన బీఆర్ఎస్కు ఏమన్నా సత్యమ సంబంధాలు లేట్ అయితే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సిబిఐ విచారణ అనేది త్వరితగతిన జరిగినప్పుడు కూడా వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కనుక ఒకటైతే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వాళ్ళ ఆ రెండు పార్టీలు ఒకటే అని చెప్పేసి ప్రచారం అనేది అవకాశం కాంగ్రెస్ వాళ్ళు కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది. బీజేపీ చేతిలో గులాబీ భవిష్యత్ అట, అంటే మొత్తం భవిష్యత్ అంట ఈ బీఆర్ఎస్ భవిష్యతే బీజేపీలో ఉందట. అంటే ఎంత పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్కి ఒకసారి అర్థం చేసుకోండి. ఏమనంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చినామంటారు, తెలంగాణ రాష్ట్ర సాధనలో మాదే కీలక పాత్ర అంటారు. ఇప్పుడు చూడండి బీఆర్ఎస్ పరిస్థితి ఎంత, ఒకటి మనిషి అనేవాడు ఎవరైనా సరే తన నియతును గనక కోల్పోతే, ధర్మాన్ని గనక కోల్పోతే తాత్కాలికంగా బీరువా నిండే డబ్బులు కనబడతాయి. కానీ ఆ డబ్బు కష్టపడి వస్తే ఏమీ కాదు. అవినీతి తీసుకొచ్చిన దమ్ము ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి మనల్ని రోడ్డు మీద పడేసి మనకు ఇంతగనం సంపాదించుకున్న మంది, మార్బలం, ప్రజాదరణ అన్నీ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యల కోసం సీట్ లేదా సిఐడికి బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా భావించింది. అలా చేస్తే రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని బీఆర్ఎస్ విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. అందుకే కేంద్ర రాష్ట్ర సంస్థ అయిన సిబిఐకి విచారణ బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. దీంతో బీఆర్ఎస్ లీడర్ల భవిష్యత్తు కేంద్రం చేతుల్లో ఉందనే చర్చ మొదలైంది. ఒకవేళ విచారణ ప్రక్రియ ఆలస్యం జరిగినా, చర్యలు తీసుకోకపోయినా పరిస్థితి కూడా అదే. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ యొక్క గులాబీ బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు బీజేపీలో ఉంది. సిబిఐ అనేది కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అనుసంధానంగా పనిచేసే ఒక పెద్ద వ్యవస్థ. అది ఆ వ్యవస్థ అనేది ఆపే శక్తి కేంద్రానికే ఉంటుంది.
ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి, బీఆర్ఎస్ యొక్క నాయకుల పరిస్థితి అంతా కూడా బీజేపీ చేతులు ఉంది. అవసరం అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో సిబిఐకి అప్పగించేది, కానీ సమయం సందర్భం రావాలి. ముందుగానే సిబిఐకి అప్పగిస్తే వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ ఉంటారు. ఎందుకంటే అది రాజకీయం. సామాన్య ప్రజానీకానికి రాజకీయం అర్థం కాదు. రాజకీయంలో ఎన్నో కుళ్ళులు ఉంటాయి, ఎన్నో కుతంత్రాలు ఉంటాయి. పార్టీ చేంజ్ అవ్వడం కూడా సునాయాసనంగా రంగులు మార్చేటువంటి ఉసరవెల్లి రాజకీయ వ్యవస్థ. అది సామాన్య ప్రజానికానికి తెలియదు. ఇక్కడ ఎంత రహస్యం ఉందో ఆలోచించండి. అంటే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అవినీతి పైన చాలా చాకచక్యంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. ఇక్కడ ఈ వార్తలో మనం చూసినట్టయితే ఏది ఏమైనా గులాబీ పార్టీ భవిష్యత్తు బీజేపీలో ఉంది అని మనకు అర్థమవుతుంది. సిబిఐ విచారణ అనేది చాలా సిస్టమేటిక్గా జరిగితే అసలు దొంగలు ఎవరనేది బయటపడుతుంది.